మీ గుండెకు అత్యుత్తమ సంరక్షణ అతి పెద్ద కార్డియాలజీ బృందం 4 ఫుల్ టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. శుక్రవారం పల్లెపాలెంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుతో కలిసి ఆయన గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామేపట్నం పోర్టులో మత్స్యకార యువతకు ఉద్యోగ అవకాశాలు, బకింగ్హామ్ కాలువపై కొత్త బ్రిడ్జి నిర్మాణం, అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు వంటి కీలక విన్నపాలు కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పలువురు లబ్ధిదారులు తమకు పెన్షన్లు, బ్యాంకు రుణాలు మంజూరైనట్లు ఈ సందర్భంగా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొని వివిధ ప్రజా సమస్యలపై దిశానిర్దేశం చేశారు. మనకి 20,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సచివాలయంలో సర్లత మేడం కానీ, శరష్మ మేడం కానీ, గంగా మేడం కానీ, తనుజ మేడం కానీ, రమేష్ సార్ కానీ మేము అడిగినట్టునే సచివాలయం ఏదైనా సమస్య వచ్చి అడిగితే ఆ సమస్యని 5 నిమిషాల్లో ఆ పనిని చేసి బాగా నెరవేర్చేస్తున్నారు. మళ్ళీ అందులోనే ఇప్పుడు ఈనాడు, సిఆర్పిఎఫ్ ఇట్లాంటివి వచ్చినాయి సార్. ఎంతోమంది 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అనేది ఒకటి ఇది వచ్చింది సార్. మళ్ళీ అలాగే లోన్ ద్వారా ఎంతో మందికి తక్కువ ఇంట్రెస్ట్తో డబ్బులు అనేది వస్తున్నాయి సార్. కానీ ఎట్లాంటి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునే రీతిగా ఉన్నారు సార్. అలాగే రోడ్ సేఫ్టీలో మనం చాలా సీరియస్గా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత అనేది ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ప్రజా సమస్యల్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఆఫీసర్స్, లోకల్లో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీ అర్జీలు తీసుకోవడం కానీ, లేదా వాట్సాప్లో మీరు మెసేజ్ పంపిన వెంటనే దానికి రెస్పాన్స్ వచ్చేటువంటి సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా ప్రతి సోమవారం కూడా అటు కలెక్టర్, ఎస్పీ, ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మన కలెక్టరేట్లో ఉండి ప్రజల యొక్క సమస్యలని స్వీకరించి వాటిని పరిష్కరించడం అయితేనేమి, తర్వాత ప్రతి సమస్యకి కూడా ఇన్ని రోజుల్లో అది పరిష్కరించాలని సమయం నిర్ణయించడంలోనేమి, ఎన్ని పద్ధతులు అయితే ఉన్నాయో అన్ని పద్ధతులను కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రజలలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే పల్లె నిద్ర అనేది కంపల్సరీ అనేది కలెక్టర్ల గారికి అదొక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన గౌరవ కలెక్టర్ గారు అయితే ఇక్కడ సమస్యలు అనేది చాలా చక్కగా వివరించారు. అందరూ కూడా గ్రామస్తులందరూ ఈ పల్లెపాలెం అనే దాన్ని మేమెందుకు ఉత్తమ పంచాయతీగా రాలేకపోతున్నాం అనేది బాధ చూపించారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ ప్రయత్నం మీరు చేసి కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా దానికి ముందుకెళ్లే కార్యక్రమం అందంటే మీకు ఎలిజిబిలిటీ రావాల్సిన అన్ని కూడా కార్యక్రమాలు మీరు ముందు చేసుకొని వెళ్తే మీకు రాబోయే రోజుల్లో ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా మీకు వచ్చేదానికి ఎంతో వీలుంటుంది అనేది తెలుసుకుంటున్నాను. ఇక సోదరులు కొందరందరూ కూడా చదువుకోనున్నాం, ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేవు, మాకు స్కిల్ డెవలప్మెంట్ అని అంటే కలెక్టర్ గారు అయితే ప్రత్యేకంగా 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అనేది ప్రకాశం జిల్లాలో ప్రారంభం చేసేదానికి ఒక్కొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయలతో కూడా ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈ ప్రణాళికలు కూడా జరగబోతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో చదువుకున్న వారికి వస్తుంది. ఆ తర్వాత ఉద్యోగాలు అనేది కూడా అవకాశాలు అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా
జరుగుతాయని మీకు అందరికీ కూడా నేను తెలుపుకుంటూ, చాలా మంది ఇక్కడి నుంచి గ్రీవెన్స్కి రాలేరు, లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఆఫీసులకు వచ్చి మీ దగ్గరికి వచ్చి పని కావాలని చెప్పేసి అడిగే పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే ఈ మధ్యకారులు ఉండే గ్రామం ఇది. పొద్దున వేటకు పోతే ఎప్పుడు వస్తావో తెలియదు, 2 రోజులు 3 రోజులు వేటలోనే ఉండేవాళ్ళు. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయి పల్లెటూరులో కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన అధికారే ఊరికి వచ్చినప్పుడు ఆ ఊర్లో అయితే ఒక ఫ్రెండ్లీ నేచర్లో అయ్యా మాకు ఇది రావటం లేదని చెప్పేసి చెప్పుకోవడానికి అయితే పూర్తి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఏదైతే మనకి వస్తాయో అబ్జెక్షన్స్ వస్తాయో అబ్జెక్షన్స్ ఖచ్చితంగా కూడా మనకి ఇవాళ వచ్చింది రేపు అనేది కాకుండా దాంట్లో మనం మ్యాక్సిమం ఏం చేయగలుగుతాం అనేది మనం కొన్ని చేస్తే కొంతమందికి గ్రామాల్లో ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.